సంపర నియోజకవర్గం అయినప్పటి నుంచి టీడీపీ సీటు ఎప్పుడు బీసీలకే కేటాయించిందని ఇప్పుడు పొత్తులో భాగంగానే కాకినాడ రూరల్ సీటు జనసేనకు కేటాయిస్తారని మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి అన్నారు. ఇక ముందు నుంచే తనకు సంకేతాలు ఉన్నాయని అన్నారు. ఇక తాను మీడియా ఎదుట మాట్లాడిన మాటలు వక్రీకరించారని అన్నారు. ఇక వీడియోలు అధిష్టానంకు పంపడం తనను మనస్తాపానికి గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తనకు టీడీపీ నుంచి ఇప్పుడు సీటు కేటాయించకపోయినా ఆ పార్టీకి ఎప్పుడూ వీడేది లేదని అన్నారు. ఇక జనసేన కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలను కవ్వించి రెచ్చగొడుతున్నారని అన్నారు. ఇక జనసేన పార్టీ ఆఫీస్ ప్రారంభం కార్యక్రమంలో తమను కలుపుకోలేదని అన్నారు. తన కుటుంబంలో చేసిన తప్పుకి నేను రాజకీయంగా తలదించుకోవాల్సి వస్తుందని తెలిపారు. ఇక రాజకీయంగా తాను ఎవరికీ అన్యాయం చేయలేదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు యొక్క ప్రెస్ మీట్ పెట్టడం యొక్క ముఖ్య ఉద్దేశం విపులంగా చెప్తాను. సమాజంలో పత్రికా విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు అందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి మీ వృత్తి సమాజంలో మంచి జరిగితే మంచిగా, చెడ్డ జరిగితే చెడ్డని చెడ్డగా, ఒక ప్రజాప్రతినిధిగా నేను కానీ ఒక ప్రజాప్రతినిధిగా మంచి చేసినా చెడు చేసినా సమాజానికి తెలియపరచవలసిన ప్రజాప్రతినిధులు మీరు అందరూ కూడా. మేము పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణమూర్తి ఇద్దరం కూడా ఒక వెనుకబడిన తరగతుల కులానికి సంబంధించి ఒక సామాజిక వర్గ ప్రజాప్రతినిధిగా, గ్రామస్థాయి సర్పంచ్గా నుంచి మేడం మేము జడ్పీటీసీగా, ఒకసారి సంపర నియోజకవర్గ శాసనసభ్యురాలుగా, కాకినాడ రూరల్ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఒకసారి నేను, 2 సార్లు ఆవిడ ప్రజాప్రతినిధిగా ఎన్నికవటం, అందులో 2 సార్లు ఎన్నికవటం మీకు అందరికీ కూడా తెలుసు. తెలుగుదేశం పార్టీ పుట్టిన కాడి నుంచి అంటే 1983-84 సంవత్సరంలో నందమూరి తారక రామారావు గారు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీని స్థాపించారో ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ టికెట్ బీసీలకు ఇవ్వటం, కేటాయించటం జరిగింది. ఆ బీసీలకు కేటాయించిన సీటు ఇటీవల రాష్ట్ర తెలుగుదేశం పార్టీ, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పిలుపు మేరకు కొన్ని పొత్తులు ఏర్పరచుకోవటం, ఆ పొత్తులలో భాగంగా ఇక్కడ కాకినాడ రూరల్ నియోజకవర్గం ఒక జనసేన పార్టీకి వెళ్తుందని మాకు ఆది నుంచి కూడా రిపోర్ట్స్ ఉన్నాయి. ఆ రిపోర్ట్స్ ప్రకారంగా ఎవరికి ఇచ్చినా తెలుగుదేశం పార్టీ తరఫున మా ప్రతినిధి ఏం చెప్పినా చేయటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరికి ఇచ్చినా ఒకటే, అందరం కూడా తెలుగుదేశం పార్టీ బలపరిచిన క్యాండిడేట్కు లేదా మద్దతు ఇచ్చిన పార్టీకి ఇచ్చి నెగ్గించాలనే సెక్షన్లోనే అందరం కూడా ఉన్నాం. ఇంకా టికెట్ కూడా ఆ పార్టీకి ఇస్తారు, ఈ పార్టీకి ఇస్తారు, ఆ పార్టీలో వీళ్ళకి ఇస్తారు, ఈ పార్టీలో మాకు ఇస్తారు, అది ఇంకొకరికి ఇస్తారు అన్నది కూడా క్లారిటీ లేదు. లేకపోయేటప్పటికీ నిన్న మా బీసీ సంఘ కుల సభ్యులు చాలామంది, అంటే ఇటీవల మేము తెలుగుదేశం పార్టీ బీసీ సాధికారిక కమిటీలని ఒక్కొక్క కులానికి ఒక్కొక్క సాధికారిక కమిటీ రాష్ట్ర లెవెల్లో, జిల్లా లెవెల్లో, నియోజకవర్గం లెవెల్లో కమిటీలు వేసి జైహో బీసీ కార్యక్రమాలు చేసి పార్టీ పట్ల బీసీలను ఆకర్షితులుగా చేయాలనే ఉద్దేశంతో ఒక మూమెంట్ తీసుకురావడం జరిగింది పార్టీ. అందులో భాగంగా ఇక్కడున్న కుల సంఘ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ 7-8 కుల సభ్యులు అందరూ కూడా నా దగ్గరికి రావటం, పార్టీ టికెట్ ఎవరికి అనౌన్స్ చేసినా చేయకపోయినా ఇంకా అధిష్టానం ఏ విధమైన నిర్ణయం తీసుకోకపోయినా ఎదర పార్టీ వాళ్ళు కార్యాలయాలు ఓపెన్ చేసుకుంటున్నారు, ఎదర పార్టీ వాళ్ళు మాకు టికెట్ వచ్చిందని ఊరూరు తిరుగుతున్నారు. మనం చూస్తే ఇంట్లో ఉన్నాం,
మనం కూడా కార్యక్రమం చేపడదాం, రేపు ప్రెస్ మీట్ పెట్టుకుంటాం, మీరందరూ కూడా మాకు సహకరించండి అని చెప్పి ఒకరినొకరు అనుకుని నా దగ్గరికి రావటం జరిగింది. మరి అలాంటప్పుడు నా సహచర సభ్యులు నాకు చేదోడు వాదోడుగా ఉండి 24 గంటలు ఏ అవసరం వచ్చినా, ఏ మంచి చెట్లు వచ్చినా, ఏ మీటింగ్ వచ్చినా కార్యరూపం దాల్చే విధంగా బుద్ధస్కంధాల మీద తీసుకున్న లీడర్స్ అందరూ కూడా వచ్చి మేము రేపు బీసీ కుల సంఘాలందరం కూడా రేపు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకుంటా ఉన్నప్పుడు దాన్ని నిరాకరించకూడదని చెప్పి నేను ఆల్రెడీ పెట్టుకోండి అని చెప్పడం జరిగింది. తదుపరి ఓసీసీలో కాపులు, అలాగే వైశ్యాస్, బ్రాహ్మణ్స్ వాళ్ళు కూడా వచ్చి అందరం పెట్టుకుంటాం, బీసీ అన్నమాట పెట్టి మన క్యాడర్ అందరం కూడా మేము పెట్టుకుంటాం అని చెప్పటం జరిగింది. అందులో భాగంగా నేను ప్రెస్ మీట్ జరగడం జరిగింది. ప్రెస్ మీట్ జరిగినప్పుడు కూడా వాళ్ళు ఎంతసేపు కూడా పార్టీ పుట్టిన కాడి నుంచి తెలుగుదేశం పార్టీకి ఇస్తున్నారు కాబట్టి అది కూడా ఈ టైం ఇప్పుడు మాకు కూడా ఇన్ని సంవత్సరాలు బీసీకి ఇచ్చిన తర్వాత వాళ్ళు బీసీ సంఘ సభ్యులందరూ కూడా వాళ్ళకి బీసీ నాయకత్వం వహించే వాళ్ళకి ఇవ్వండి అని అడగటం ధర్మం. అది అడిగారు. అడిగినప్పుడు రకరకాల వ్యక్తులు, రకరకాల మనస్తత్వం ఉన్నవాళ్ళు నేను అక్కడ కూర్చోవటం, దాని మీద కొన్ని రకాల ఉద్రేకమైన మాటలు రావటం కూడా జరిగింది. నేను కూడా లోపల అక్కడే ఉన్నాను. అయితే ప్రెస్ మీట్ వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి నేను పార్టిసిపేట్ అవ్వలేదు. తదుపరి నేను కూడా వీడియోలో క్లిప్పింగ్ చూసిన తర్వాత అర్థమైంది ఇది కాంట్రవర్సీకి వెళ్ళేలా ఉంది అని ఒక ఆలోచన కూడా నాకు రావటం, వెంటనే మన వాడికి ఎవరికో కూడా వాయిస్ నిన్న ఇవ్వటం కూడా జరిగింది. ఇప్పుడు నిన్న ప్రెస్ మీట్లో వాళ్ళు అడిగింది కూడా సందర్భోచితంగా అడగటం జరిగింది. మాకు ఇవ్వండి అని. ఒకవేళ వీళ్ళు చేసింది తప్పు ఏంటంటే నేను ముందే చెప్పాను, కులాల పేరు కానీ క్యాండిడేట్ పేరు కానీ ఎత్తద్దు. క్యాండిడేట్ అన్నది మంచి చెట్లు చూసుకొని రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఎవరికి ఇస్తే నెగ్గుతారో వాళ్ళకి ఇవ్వండి అని అడగటం ధర్మం కదా. పేరు సూచించొద్దన్న వాళ్ళు ఉద్రేకంలో అనంతలక్ష్మి గారు ఇవ్వాలి, అనంతలక్ష్మి గారికి ఇవ్వాలని చెప్పి అంటాం. నేను కూడా చూడటం జరిగింది. అది నా ఉద్దేశంలో మనం పార్టీ అధిష్టానం ఆ విధమైన ఒత్తిడి తీసుకురావడం తప్పేమో. నిన్నే మందలించాలని నేను అక్కడ మధ్యన బాగోదు మీరు అందరూ ఉన్నారని మాట్లాడుకుంటున్నాను. వీళ్ళని కూడా కాకేయకుండా ప్రెస్ మీట్ పెడదాం అనుకున్నాను. కాకేయకపోతే తప్పులు అర్థం చేసుకుంటారు సహచరులు నాతో ఉన్నారని. ఎప్పుడూ కూడా పార్టీకి లాయల్టీగా ఉన్నాం. ఒకవేళ అటువంటి పరిస్థితి నాకు కలిగింది నేను ముందే చెప్తాను. నాకు రానీరు ఒక దుష్ట శక్తులు నా వెనకాల పనిచేస్తూ ఉన్నాయి. ఆ దుష్ట శక్తుల వెనకాల ఏమున్నాయో నాకు తెలుసు. నా వెనకాల ఏమున్నాయో నేను చెప్పమని చెప్తున్నాను. మళ్ళీ ఒకవేళ ఎవరన్నా ఇప్పుడు మీరు నన్ను రెచ్చగొట్టినందుకు ఎమ్మెల్యేని రెచ్చగొడతాను. ఇప్పుడు నేను వాడు వెంటనే కౌంటర్ ఇవ్వాలి కదా. నాకు నువ్వు ఉద్యోగం ఎవరో నువ్వు ఇవ్వాలా. ఇక్కడ నా చుట్టూ కాకినాడ రూరల్ నియోజకవర్గం చుట్టూ ఫ్యాక్టరీలు ఉన్నాయి. కడప మండలం చుట్టూ చెరువులు ఉన్నాయి. కడపలో సగం భూభాగం మట్టి అమ్ముకుంటున్నారు మీరు. కాకినాడ పరిసర ప్రాంతాల్లో లేఅవుట్లు అవుతున్నాయి. లేఅవుట్ల దగ్గరికి వెళ్దామా, వస్తాను మధ్యాహ్నం చంద్రం మీడియా తోటి, లేదా ఫ్యాక్టరీ వాళ్ళ దగ్గరికి వెళ్దామా, మీ చెరువుల దగ్గరికి వెళ్దామా, మీ మట్టి తోలుకునే వాళ్ళ దగ్గరికి వెళ్దామా, రండి. ఎందుకు అంత ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఏముంది? పార్టీకి అవసరం దశలో ఉంది. మా నాయకుడు జైలుకి వెళ్ళాడు, అమానుషంగా అరెస్ట్ చేశారు. మా నాయకుడు సొసైటీ గురించి ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి ఉన్నంతకాలం నిజాయితీ కూడా పనిచేయదు, కోర్టులు కూడా పనిచేయవు, జడ్జిలు కూడా లంచాలు ఇచ్చుకుని విధి విధానాలు ఈ ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంది. ఈయన సామూహికంగా బయటకు పంపకపోతే కుదరదు. ఈయన పంపాలంటే అన్ని శక్తులు ఏకం అవ్వాలి. దానికి టైఅప్ పెట్టుకోవాలి. ఆ టైఅప్లో ఎవరికి వెళ్తుంది? ఆ టైఅప్ లాంటికి ఇచ్చిన మీ ఓడితే మా నాయకుడు గవర్నమెంట్, మా పార్టీ గవర్నమెంట్ అండి. ఎందుకు మీరు గుచ్చి అడిగి మమ్మల్ని ఏళ్ళని రెచ్చగొట్టవలసిన పని వచ్చిందో నాకు అర్థం అవట్లా. మరి నేను చెప్పాను, నేను అడిగాను కదా, అక్కడ జరిగిన నాకు పరాభవం, ఆ ఊళ్ళో జరిగిన పరాభవం గురించి చెప్పాను నేను. మరి దానికి సమాధానం చెప్పాలి కదా. ఏది ఏవైనా ఫైనల్గా మేము చెప్పేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఉన్నంతకాలం పనిచేయాలా, భగవంతుడు మాకు ఆశీస్సులు ఇవ్వాలన్నది నేను కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో
ఒక అగ్రస్థానమైన అంటే మంత్రివర్గంలో సహచర స్థానం సంపాదించడం కన్నా తిరుమల తిరుపతి దేవస్థానంలో మేము ఇవాళ బోర్డు మెంబర్గా ఉన్న ఘనత మాకు దక్కిందంటే మా పూర్వజన్మ సుకృతం. మీకు ఎవరికీ సాధ్యంగా ఉంది, మా కుటుంబాల్లో ఎవరికీ సాధ్యంగా ఉంది. డైరెక్ట్ ఇయార్డు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి గుమ్మంకా నిర్మించే యోగ్యత కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను ఆ నాయకుని ఆ దేవుని కోరుకుంటా ఉన్నాను. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఒక చెడు బుద్ధి ఒక్కర పాలించిన నా మైండ్లోకి రాకుండా చేయి భగవంతుడా నేను ఆయన కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఎగనిస్ట్గా ఓడించే శక్తి, తెలుగుదేశం పార్టీని పెట్టిన క్యాండిడేట్ను ఓడించాలన్న ఆలోచన మనసులోకి రావాలా అన్నది రాకూడదనేది నేను కోరుకుంటా ఉన్నాను. నా శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుని నా కుటుంబం బాగుండాలని కానీ, నా కుటుంబంకి ఆస్తులు సంపాదించాలని కానీ, నేను ఆస్తులు సంపాదించాలంటే కాకినాడ రూరల్ ఇస్ ద రిచెస్ట్ నియోజకవర్గం ఇది. కాకినాడ ఓల్డ్ తూర్పుగోదావరి జిల్లా చూస్తూ ఉన్నారు. కొండలు తవ్వుకున్నారు, బ్యాంక్ కుంభకోణాలు ఉన్నాయి, పార్టీలు మారారు, రకరకాలు ఉన్నారు. అందరికీ టికెట్లు వచ్చాయి. ఒక బీసీ సామాజిక వర్గంలో ఉన్న సెట్టిబల్జీ కులస్తులకి, ఒక బీసీ సామాజికంగా ఉన్న ఒక క్రిస్టియన్ కమ్యూనిటీకి, లేకపోతే నాన్ కాప్ అన్న పిఠాపురం నియోజకవర్గానికి 3 పెట్టారు. ఇవాళ అలా ఆడిష్టం. అన్యాయం జరిగినా మేము నోరు మెదపం. నోరు మెదితే పార్టీ కాదు మాది. నోరు మరితే కార్యకర్తలం కాదు, రియాక్ట్ అయ్యే కార్యకర్తలం కాదు. సందర్భాలు మాకేమన్నా ఎదురైతే, కాన్ఫర్ట్ పొజిషన్లో ఏమన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు నా కుటుంబానికి నేను తెలుగుదేశం పార్టీకి చేయలేని పరిస్థితులు వస్తే ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టి మీకు అందరికీ కనపడకుండా బయటకు వెళ్తాను తప్ప, మళ్ళీ చర్చిలప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ జెండాతో వెళ్తానని చెప్పిన మేము ఈ విధంగా సహచరులని రెచ్చగొట్టి ఆ విధమైన సమాధానం చెప్పి దాని క్లిప్పింగ్స్ పార్టీ ఆఫీసుకి పంపడం నేను మనస్తాపన చెందడం జరిగింది. ఎందుకంటే నేను ముందే చెప్పాను, మీరు అందరూ కూడా సమాజంలో మంచిని మంచిగా, చెడుని చెడుగా, చెడు చేసిన దాన్ని రెటిఫై చేసుకుని మంచి మార్గంలో నడిపించే సూచనలు ఇచ్చే పత్రికా విలేకరులు, మీడియేటర్లు, ఈ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు. ఒక సామాజిక వర్గం చెందిన పార్టీకి మీరు వత్తాస్తు పలికి ఆ సామాజిక వర్గాన్ని మీరు చేస్తారా చేయరా అని అడిగినప్పుడు మీకంతా ఇన్ఫ్లుయెన్స్ మీరు ఆ సమాజం మీద పెట్టినప్పుడు, నా కులవాడు నా పక్కన నాకు 20 సంవత్సరాలు ఉన్నవాడు ఆడికి కొన్ని ఆతృతలు ఉంటాయి, ఆడికి కొన్ని అంబిషన్స్ ఉంటాయి. దానికి నేను ఎందుకు ఆ సమస్య వచ్చిందో కూడా ఆ ప్రజాప్రతినిధికి చెప్పగలిగాను. మళ్ళీ సమాధానం చెప్పాలి నాకైనా. మేము తప్పు చెయ్యం. మీరు తప్పు చేస్తుంటే నాకు రకరకాల అప్లికేషన్స్ ఉన్నాయి. నాకు ప్రజలు ఉన్నారు. నేను ఎక్కడికి ఏ రాజకీయ నాయకుడికి ఎవరి దగ్గరికి వెళ్ళి లాబింగ్ మెయింటైన్ చేయటం, నాకివ్వండి 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 అని చెప్పి నేను ఇప్పటికొచ్చి చెప్పుకోలేదు. మీకు అనేక సార్లు చెప్పాను. నేను ఆనాడు 4 సంవత్సరాలు జడ్పీటీసీగా 5 సంవత్సరాలు ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా నాకు ఇవ్వండి, నేను ప్రజాపెద్దని, నేను బ్యాక్వర్డ్ క్యాస్ట్లో ఒక నాయకుడిని, నేను అన్ని విధాలుగా ముందుకెళ్తాను, నేను చేస్తాను ఎప్పుడు అడగలేదు. నా పనివడితనం గుర్తించుకుని ఆయన ఇచ్చాడు నాకు. కాలం ధర్మం కలిసిరాక 4 టర్ములు 25 సంవత్సరాలు నేను ప్రజాప్రతినిధిగా మొగటు లేని మహారాజులాగా నేను మా పదవి చేస్తున్నా. నేను మహారాజులాగా ఈ సమాజాన్ని వెళ్ళి ఒక మంచి పేరు తెచ్చుకున్న తర్వాత పార్టీకి అన్యాయం చేయవలసిన పని లేదు. ఒక సంస్థలో పనిచేస్తూ ఆ సంస్థకు ఒక న్యాయం చేయవలసిన ఆ మీడియా మరి ఒక సామాజిక వర్గానికి సపోర్ట్ చేసి మమ్మల్ని చేస్తారని రెచ్చగొట్టి మా వాళ్ళ దగ్గర ఆ విధమైన సమాధానం వచ్చినందుకు మరి ఈ మాట మీ దగ్గర చెప్తున్నాను, క్షమించమని కూడా అడుగుతా ఉన్నా. అది తప్పు. వివేకంలో ఉన్నప్పుడు ఎవరో ఒకరు ఏదోటి చెప్తారు, దాన్ని క్లిప్పింగ్లో పెట్టి దాన్ని ఫోకస్ చేసి ఒక ఎలక్ట్రానిక్ మీడియా క్లిప్పింగ్లు చూపించి ఒక ఎలక్ట్రానిక్ మీడియా పార్టీ ఆఫీసుకు పంపి ఏమొచ్చిందండి మాకు వచ్చే నష్టం ఏంటి? ఎవరికి కూడా తెలియదేమో. నేను చెప్తా ఉన్నా, నాకు తెలుగుదేశం పార్టీ టికెట్ రాదు, ఖచ్చితంగా చెప్తున్నాను నేను. మీరెందుకు కంగారు పడిపోతారు? మీరు మాకు ఛాన్స్ ఇవ్వండి. మేము చేస్తామా చేయమా, మా నీతి నిజాయితీ నిరూపించుకుంటామా లేదా అన్నది ఛాన్స్ ఇవ్వాలి తప్ప ఆ సామాజిక వర్గం కూడా ఆ సామాజిక వర్గం చేస్తారో లేదని నన్ను ప్రశ్నించి అక్కడ మమ్మల్ని ఏమో ఈదులో పెట్టి మమ్మల్ని ఏమో నాశనం చేసేసి మమ్మల్ని రెచ్చగొట్టి మా కుర్రోళ్ళందరినీ కూడా వచ్చిన మాటలు మాట్లాడితే స్నేహభావం ఉండాలండి. 2 పార్టీలు పొత్తున్నప్పుడు ఈ ఓట్ ట్రాన్స్ఫరేషన్ జరగాలంటే వాళ్ళు మేము అందరం కలిపి ఉండాలా.
నేను దానికి మనస్తాపం చెంది దీనికి ఇవాళ నేను ప్రెస్ మీట్ పెట్టాను. ఈ ప్రెస్ మీట్ పెడతామని కూడా వీళ్ళకి ఎవరికి కూడా చెప్పలేదు ఇప్పుడు దాకా కూడా. ఆ సామాజిక వర్గం మా దగ్గర కూడా ఉన్నారు, మాకు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కళ్ళంటూ నీళ్లు పెట్టుకునే సందర్భాలు వాళ్ళే నలుగురు మనుషులు చెప్తాను, నీకు కావాల్సిన పేర్లు కూడా. అంత నెసెసిటీ ఎందుకు వచ్చింది వాళ్ళకి? నీకున్న ఇంట్రెస్ట్ వాళ్ళకి ఎందుకు లేదు? నువ్వు ఒక మీడియేటర్గా, ఒక ఎలక్ట్రానిక్ మీడియా ప్రజాప్రతినిధిగా నీకున్న ఇంట్రెస్ట్ నా దగ్గర ఉన్న కాపులకు ఎందుకు లేదు అని అడుగుతున్నాను నేను. వాళ్ళకి అక్కడ ఇబ్బంది కలిగిన పరిస్థితి ఏర్పడింది. రేపూరు కానీ, గురసనాపల్లి కానీ, కడప పేపకాయలపాలెం కానీ నా దగ్గర ఉన్నారు. వాళ్ళు కూడా మీ కులమే కదా. మమ్మల్ని ఎప్పుడు కూడా తప్పుడు అంచనా వేసి, తప్పుడు విధంగా చేసి మమ్మల్ని ఇంట్లోంచి బయట పెట్టాలనే ఉద్దేశం ఉంటే అది వేరే. నేను రాజకీయంగా దూరంగా ఉంటాను, నాకేం అభ్యంతరం రా. నాకు ఎంతో కొంత నా కుటుంబం, నాకు ఏదో పరపతి మీ దగ్గర అందరి దగ్గర పరపతి సంపాదించుకున్నాం. బయట సమాజంలో పిల్లి అనంతలక్ష్మి గారు అయితే ఇక్కడ నెగ్గుతారని ఒక మాట వచ్చింది. చాలు అది రాజకీయ జీవితంకి, అంతకన్నా అక్కర్లేదు మాకు. సీట్ ఇవ్వనేయండి ఓడిపోతాం, నెగ్గుతాం. లాడికి ఇచ్చాడు, ఈడికి ఇచ్చాడు, మాకు అవసరంలా. ఒక బ్యాక్వర్డ్ క్యాస్ట్ లో, ఒక సెటిబుల్జీ కులస్తులుగా 4 టర్ముల టికెట్ తెలుగుదేశం పార్టీలో ఎవరిని అడగకుండా తెచ్చుకున్న ఘనత ఒక పిల్లి అనంతలక్ష్మి మొగుడికే దక్కింది. ఈజ్ ఇట్ పాసిబుల్ ఎనీ పర్సన్ టు ఈ కాకినాడ రూరల్, కాకినాడ టౌన్? ఎందుకంటే మమ్మల్ని ఇబ్బంది పెడతారు? మేము ఏం చేసామని? మేమేమైనా తప్పు చేసామా మేము సమాజంలో? ఇప్పుడున్న నాయకులకి మాకు మీరు బేరే చేసుకోండి. మేమేమైనా తప్పు చేస్తే రాత్రి నేను అడిగాను ఒక ఆసామిని, ఏమండి నువ్వు అది సంపాదించుకున్నావు, ఇది సంపాదించుకున్నావు, 4 ఎమ్మెల్యేల మీద కౌంటర్ ఇస్తాను. నేను ఏం తప్పు చేశానో వాళ్ళు తిరిగి కౌంటర్ ఇస్తారు కదా. నేను ఎక్కడ దొంగతనం చేశానో, ఎక్కడ లంచతనం చేశానో బయటకు వస్తుంది అని అడిగితే అది వద్దని చెప్పారు ఒక ఆయన సలహా. చూస్తున్నారు కదా వెర్సెస్ కాకినాడ ఒక నియోజకవర్గంలో ఆయన ఈయన అనుకుంటుంటే ఆయన లోసుకులు ఈయన లోసుకులు. అలాగే నేను కూడా చెప్తాను, సత్యతగా పరిపాలించేంతకాలం. ఒకవేళ అంటే అనొచ్చు మీకు సత్యబాబు గారి కోపం, సత్యబాబు గారు తిడతారు. నా కార్యకర్తలు నేను తిట్టుకుంటాను, నా కార్యకర్తలు నాకు మాట ఆలకించినప్పుడు, తప్పు చేసినప్పుడు నా కార్యకర్తలు నేను అందరించుకుంటాను. అది కూడా తప్పంటే ఏంటంటే నా వల్ల మీకు నష్టం. ఎప్పుడన్నా ఎవరన్నా మిమ్మల్ని ఏమన్నా అన్నామా? మేమేమన్నా సమాజంలో ఎవరన్నా ఏమన్నామా? ఒక నాయకుడిని ఏమన్నా అన్నామా? నా కుటుంబంలో వచ్చిన ఒక గొడవకి ఒక ప్రజాప్రతినిధులు 2-3 ఏకమయ్యి అక్కడ అధిష్టానం దగ్గర నాకు తప్పుడు సమాచారం చెప్పి నాకు టికెట్ ఆఫ్ చేయించారని నా ప్రాణం తీశారు కదా. దానికి వీళ్ళందరూ రియాక్ట్ అయ్యి మాకు బీసీలకు ఇవ్వాలని చెప్తే దాన్ని వక్రీకరించితే మేము సమాజంలో ఎంతవరకు బతకాలో, ఏం చేయాలని చెప్పండి. మాకు పెళ్ళం పిల్లలు, ఈయంకులు, బావలు, బావమర్దులు, అక్కలు, చెల్లెళ్ళు, మనవరాళ్ళు ఉన్నారు. ఇవాళ టికెట్ ఇవ్వడం లేదు మా తాతయ్య గారికి, టికెట్ ఇవ్వడం లేదు మా మామగారికి, టికెట్ ఇవ్వడం లేదు మా ఈంకుడి గారికి అని చెప్పినప్పుడు నేను ఏం తప్పు చేశాను ఆడు కూడా నాకు చూస్తారు. ఈ సమాజంలో నాకు కూడా చెంతాను. అయినా తప్పదో పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు మీ కార్యక్రమం చేయాలి. ఎందుకు అనుకున్నారు? మేము ఎందుకు చేయమనుకున్నారు? మీరు చేసే కార్యక్రమాలు ఏం చేస్తారో మీరు ఒకసారి నిన్న పార్టీ ఆఫీస్ ఓపెన్ చేశారు. ఆల్ రైట్, పార్టీ ఆఫీస్ ఓపెన్ చేస్తే పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు అక్కడ మేము తెలుగుదేశం వాళ్ళది టైఅప్ అన్నప్పుడు పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు అందరం కలిపి పార్టీ ఆఫీస్ కంటే కూర్చొని 5,000 మంది 2,000 మంది తోటి అక్కడ ఉంటే అందం. అది వచ్చిన వాళ్ళ పార్టీ ఆఫీస్ వాడు ఓపెన్ చేసి కోసుకునేదానికి నాకు భాస్కరరామారావు గారు జడ్పీటీసీగా ఎమ్మెల్యేగా ఇవ్వడం, అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను రాజకీయంగా నా భర్తగా ఉండి, నా భర్త నాకు తోడుగా ఉండి అన్ని విధాలా మేము ప్రజలకు సేవ చేయడానికి మేము అందరం ఇద్దరం కూడా ఉన్నాం. అందుకే ఈవేళ మేము ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ కావాలి కోరుకుంటున్నారు, ప్రజలందరూ కోరుకుంటున్నారు. 5 సార్లు నేను ప్రతి గడపకి ఎక్కి దిగితే అందరూ అన్నారు, ఎందుకమ్మా 5 సార్లు మీరు తిరుగుతారు, మీరు చేసిన అభివృద్ధిగా మేము ఓటేస్తాము, ఎంతమంది వచ్చినా నీకు ఓటేసి మేము తీరుతామని చెప్పడం జరిగింది. దానికి ఒకే అన్నాము, అన్నీ చేసాము. మా నాయకుడు పొత్తు పెట్టుకున్నాం. అలా ఈవేళ జనసేనకి వెళ్తుందా, టీడీపీకి వెళ్తుందా మాకు ఎవరికి తెలియదు. కానీ ఏ పార్టీకి ఇచ్చినా మా నాయకుడి నమ్మకం మీద నాకు కూడా ఉన్న ప్రజలు కానీ నా భర్త అడుగుజాడల్లో నేను ఎప్పుడు కూడా ఉంటాను. మేమందరం ఒకే మాట అనుకుని పార్టీ నెగ్గించడానికి మేమందరం కూడా సహకరిస్తాం. కానీ ఎప్పటి నుంచో ఉన్న బీసీలది ఈ సీటు కానించి నాయక్ గారి కానించి బీసీ సీట్ ఇది. ఈవేళ బీసీ సీటుని తీసుకొని పక్కన పెట్టి
ఓసీలకి ఇస్తామంటే బీసీలు అందరూ ఒప్పుకోవట్లేదు. కానీ మేము వాళ్ళందరినీ కూడా సరి చేసుకుంటున్నాం. మన నాయకుడు ఏం చెప్తారు చేద్దాం, కంగారు పడకండి. అందరూ కూడా ఉద్రేకంగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మాకు బీసీలకి ఇక్కడ ఎవరండి, నాకు కాదు ఎవరికి ఎవరు, ఎక్కడ ఇస్తారు అసలు అని? బీసీలకి లేరా ఓట్లు? బీసీలు ఎయ్యక్కలేదా? ఈ నాయకులందరినీ ఎక్కించక్కలేదా? మేము పెదపూడి మండలం కానీ కొత్తపల్లి మండలం కానీ మేము చేసిన అభివృద్ధి మన కొండవారు వెళ్ళాం. అమ్మ వేళ మీరు చేసిన అభివృద్ధికి వేళ మేము అందరం ఉన్నాము, మళ్ళీ వేళ కనిపించారు మీరని అంటంలో మేము ఆ వేళ చేసిన సేవలకి ప్రజలు గుర్తించారు. మాకు అదే చాలు. ఎవరికి ఇచ్చినా ఏం చేసినా పార్టీ పరంగా మేము చేస్తాం. కానీ ఒకే విషయం, అన్ని విధాల దొంగలు చేసిన తర్వాత మా ఇంట్లో ఏదో దొంగతనం చేశారు, ఏదో తప్పు చేశారు, సీట్ రానివ్వటం తప్పది. దానికైతే మేము సహకరించాం. ఏది చెప్తే నాకు కూడా ఉన్న ప్రజలందరూ ఆరకిస్తారు. మేము పార్టీకి న్యాయం చేస్తాం. ఇప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ మా చంద్రబాబు నాయుడు కానీ మేము ఎప్పుడు అన్యాయం చెయ్యం. మాకు ఆ విధంగా మీకు చేస్తాం. అందరికీ నమస్కారం. ముందు మన ఇద్దరం కూర్చున్నాం అంటే మన మనస్పర్ధలకు దారిస్తుందని చెప్పాను. ఆయన వల్ల తప్పేమిదా? అందుచేత మేమనేది ఏంటంటే పార్టీ లాయల్టీ, పార్టీ అవసరం దశలో ఉంది. 151 సీట్లు ఆయన వచ్చి ఆయన ఇష్టం వచ్చినట్టు పరిపాలించుకున్న తీరు ప్రజాస్వామ్యంలో అందరూ కూడా చూశారు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలి. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే ఆ పెద్ద అధికారంలో నాయకుడు అంటా ఉన్నాడు, నేను ఒక్కడే పోటీ చేసిన మీరందరూ కలిపి సంయుక్తంగా నా మీదకి దాడికి వస్తున్నారని చెప్పి చెప్తా ఉన్నాడు నాయకుడు. ఆల్ రైట్, ఇప్పటి నుంచి కాదు, దేవుడి దగ్గర నుంచి ఉన్నది. మహిషాసుర మర్దుని చంపటానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ముగ్గురు ఏకమై చంపకపోతే ముగ్గురు కలిపి కనకదుర్గమ్మ దగ్గరికి వచ్చి కనకదుర్గమ్మని వేడుకొని, అమ్మా మీ వెనకాల మేము ఉంటాం, మేము కలిపి మహిషాసురుని మర్దించాలని అడిగిన సందర్భాలు. ఇవాళ ఒక రాక్షసుని, ఒక సామూహిక శక్తిని నాశనం చేయాలంటే మా దగ్గర ఉన్న సామూహిక శక్తులని ఏకమై పోటీ ఫైట్ చేస్తాం, నెగ్గిస్తాం, మా వాడిని కూర్చోబెడతాం. అది పంతంగా నానాజీ గారు అవ్వచ్చు, పుల్లయ్య అవ్వచ్చు, అనంతలక్ష్మి కావచ్చు, అనంతలక్ష్మి కావచ్చు. దెర్ ఇస్ ఎ కమిట్మెంట్ టు ది పిల్ అనంతలక్ష్మి సత్యనారాయణ. దట్ ఈస్ ది ఓన్లీ టీడీపీ సత్య తెలుగుదేశం పార్టీ. అది కూడా బతుకున్నంత కాలం, ఊపిరినంత కాలం తెలుగుదేశం పార్టీ జెండా మోయాలన్నది సిద్ధాంతం. ఒక్కసారి కాదు 100 సార్లు చెప్పాను. చెప్పినా వైఎస్ఆర్ పార్టీకి పోతాడు, అందులో జాయిన్ అయిపోతాడు. సాక్షి మీడియా వాళ్ళతో కాంట్రాక్ట్ పెట్టుకున్నాడు, సాక్షి మీడియా వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఇవన్నీ ఎందుకంటే మీకు మేమేం తప్పు చేసామని అడుగుతున్నాను సమాజంలో మమ్మల్ని ఈ విధంగా నిందించడానికి. చెప్పండి, మీకు ఏమైనా నా వల్ల పొరపాటు ఉంటే, నా వల్ల తప్పు ఉంటే క్షమించండి అని అడుగుతాను మిమ్మల్ని అందరినీ కూడా ముఖ్యుల కష్టాలతో. నా కార్యక్రమం నేను చేసుకుంటే వెళ్తున్నాను. ఎక్కడన్నా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పిల్లి అనంతలక్ష్మి ఒక ఆసామి ఈ 5 సంవత్సరాలు చేసిన అభివృద్ధి ఎవరన్నా సరే, ఏ సామాజిక వర్గానికి నువ్వు సపోర్ట్ చేశారో మీరు ఆ సామాజిక వర్గం రేపు పొద్దున్న ఎమ్మెల్యే అయితే చేస్తాడన్న మినిమం గ్యారంటీ మీకుంటే చెప్పండి. చేయలేడు అని చెప్తాను నేను. అది నాకు ఒక్కడికే సాధ్యమైంది. నాకు ఆ విధంగా సహకరించిన అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, ఇక్కడున్న ఈ క్యాడర్ అందరూ కూడా ఇచ్చింది ఇచ్చినట్టుగా, చేసింది చేసినట్టుగా, ఎక్కడా కూడా ట్రాన్స్పరెంట్ గా, ఎక్కడా కూడా అవినీతికి పాల్పడకుండా చేశారు. కాబట్టి ఇవాళ సమాజంలో మా నాయకులు మేమందరం కూడా నిలబెట్టడం తప్ప ఇంకో విధమేమి లేదు.